అందరికీ నమస్కారం. 7 రోజులు 7 వార్తలు. ఇది మీ టెక్ వార్తలు 64వ ఎపిసోడ్. సో రండి స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఈరోజు ఫస్ట్ న్యూస్ ఏం చూసారంటే వాట్సాప్ వచ్చి మీ అందరికీ తెలుసు రీసెంట్ గా వాట్సాప్ వచ్చి చాలా అప్డేట్స్ వచ్చేస్తున్నారు. చాలా మంచి అప్డేట్స్ అని చెప్పొచ్చు. రీసెంట్ గా మీ అందరికీ నాకుంటే వాట్సాప్ లో నుంచి ఒక ఫింగర్ ప్రింట్ అప్డేట్ వచ్చి ఇచ్చారు. సో అది ప్రైవసీకి ఖచ్చితంగా ఒక పెద్ద అప్లిఫ్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. సో మీరు ఫింగర్ ప్రింట్ పెడితేనే వాట్సాప్ వచ్చి ఓపెన్ చేయాలాగా ఒక సెట్టింగ్స్ వచ్చి ఇచ్చారు. ఇప్పుడు చూసారంటే మనకి వాట్సాప్ వెబ్ కి ఒక కొత్త అప్డేట్ ఇచ్చేలాగా మనకి లీక్ అయింది. ఇది ఏం అప్డేట్ అని చూసారంటే మీ అందరికీ తెలుసు వాట్సాప్ వెబ్ వచ్చి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. నేను కూడా చూసారంటే వర్క్ చేసేటప్పుడు కంప్యూటర్ లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసి పెట్టేసి ఫోన్ వచ్చి పెట్టేస్తాను. సో ఒకవేళ మనం వాట్సాప్ లో కాంటాక్ట్ చేసినా మనకి మెసేజ్ వచ్చి వస్తుంది. బట్ ఒక ప్రాబ్లం ఏం చూసారంటే మనం అలా వచ్చి సెషన్ యాక్టివ్ లో పెట్టేసి కొన్నిసార్లు చూసారంటే మనం మర్చిపోయి అట్లనే ఫోన్ తీసుకొని మనం వెళ్ళిపోతాము. సో ఫోన్ లో అట్లనే వాట్సాప్ వెబ్ వచ్చి కనెక్ట్ అయింది. సో ఒకవేళ మీ అమ్మ నాన్న కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీ సిస్టమ్ తాకారంటే మీ చాట్స్ అంతా చూసి అట్లనే వాళ్ళు సిస్టమ్లో వచ్చి చదవచ్చు. సో అది వచ్చి కొంచెం సెక్యూర్గా లేనట్టు ఉండింది. ఇప్పుడు చూసారంటే వాట్సాప్లో నుంచి మనకి WA బేటా ఇన్ఫో వచ్చి ఒక లీక్ వచ్చి చేస్తున్నారు. ఇది ఏమని చూసారంటే చాలా సింపుల్ అండి. వాట్సాప్లో వచ్చి ఇంకా మీరు వాట్సాప్ వెబ్ సెషన్ వచ్చి మీరు స్టార్ట్ చేయాలంటే ఫోన్లో ఫింగర్ ప్రింట్ పెడితే మాత్రమే అక్కడ వచ్చి మనకి యాక్టివేట్ అవుతుందని చెప్పున్నారు. సో ఇది ఖచ్చితంగా ఒక సూపర్ అయిన ఫీచర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసారంటే iOS 14, iPadOS 14, wearOS 7, tvOS 14 వచ్చి మనకి రిలీజ్ వచ్చి అయిపోయింది. నిన్న కరెక్ట్గా నైట్ 10:30కి యాపిల్ కరెక్ట్ గా మనకి లాంచ్ వచ్చి చేస్తారు. సో అన్ని సపోర్టెడ్ డివైస్ కి నిన్న అప్డేట్ వచ్చేసింది. నా దగ్గర చూసారంటే iMac వచ్చి ఉంది. iMac లో చూసారంటే మనకి యాక్చువల్లీ ఇప్పుడు macOS Big Sur వచ్చి లాంచ్ అయి ఉండాలి. బట్ macOS Big Sur వచ్చి మనకి ఎప్పుడు లాంచ్ అవుతుందని చెప్పి ఇంకా చెప్పలేదు. బట్ జస్ట్ చూసారంటే నేను నైట్ వచ్చి మనకి Safari 14 అప్డేట్ మాత్రం పుష్ వచ్చి చేశారు. ఇంకొక సూపర్ అయిన విషయం ఏమేం చూసారంటే ఎంత సూపర్ అయిన విషయం చూసారంటే నేను వచ్చి కరెక్ట్ గా 10:30కి వచ్చి లాంచ్ వచ్చి చేశారు. నా దగ్గర ఒక 5 ఏళ్ళు పాత ఒక ఐఫోన్ వచ్చి ఉంది. iPhone 6 అని చెప్పొచ్చు. 2015 లో వచ్చి కొన్నాను. సో 2015 లో కొన్న ఫోన్ కి వచ్చి మనకి కరెక్ట్ గా 10:30కి లాంచ్ అయితే 11:30కి వచ్చి లేటెస్ట్ అయిన iOS 14 5 years తర్వాత అప్డేట్ వచ్చి వచ్చింది. సో సూపర్ అయిన విషయం చెప్పాలి. ఇప్పుడు అంతా ఆండ్రాయిడ్ అంతా ఎప్పుడు అలా అవుతారని చెప్పి మనకి తెలియని కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే ఇప్పుడు Android 11 వచ్చి లాంచ్ అయింది. ఇప్పుడు కూడా చూసారంటే చాలా ఫ్లాగ్షిప్ ఫోన్స్ కి ఇంకా స్టేబుల్ అప్డేట్ వచ్చి రాలేదు. ఇంకా చాలా ఫోన్స్ జస్ట్ బీటా టెస్టింగ్ మాత్రమే చేస్తున్నారు. సో త్వరలో ఆండ్రాయిడ్ లో కూడా థింగ్స్ వచ్చి అంత బెటర్ అయితే సూపర్ గా ఉంటుంది. నెక్స్ట్ చూసారంటే మనకి అమెజాన్ మ్యూజిక్. సో అమెజాన్ మ్యూజిక్ కి ఒక కొత్త అప్డేట్ వచ్చి ఇచ్చున్నారు. ఏమని చూసారంటే ఇప్పుడు పాడ్కాస్ట్ వచ్చి యాడ్ చేస్తున్నారు. సో మీ అందరికీ తెలుసు స్పాటిఫైలోనే ఎప్పుడు పాడ్కాస్ట్ వచ్చి ఉంటుందని చెప్పి, బట్ ఇప్పుడు అమెజాన్ మ్యూజిక్ లో కూడా యాడ్ చేశారు. అమెజాన్ మ్యూజిక్ లో ఏం చెప్తున్నారు అంటే ఇది వచ్చి మీరు యాప్ లో, దాని తర్వాత డెస్క్టాప్ లో, దాని తర్వాత అమెజాన్ ఎకోలో వచ్చి మీరు యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. దీంట్లో చూసారంటే 70,000 పాడ్కాస్ట్ వచ్చి కేటలాగ్ వచ్చి ఇస్తున్నారు. అది కాకుండా చూసారంటే ఫ్యూచర్ లో వచ్చి మనకి యాడ్స్ కూడా రావచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో యాడ్స్ ఎందుకు చూసారంటే క్రియేట్ చేసే క్రియేటర్స్ కి వచ్చి మనకి డబ్బులు వచ్చి వస్తుంది. సో ఖచ్చితంగా ఒక సూపర్ అయిన విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏం చూసారంటే గోప్రోలో నుంచి GoPro Hero 9 Black వచ్చి మనకి లాంచ్ చేశారు. దీని స్పెసిఫికేషన్ చూసారంటే 23.6 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చున్నారు. ఇంత చిన్న కెమెరా చూసారంటే మనకి 5K వీడియో వచ్చి సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ చూసారంటే మనకి 4K వరకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు చూసారంటే 5Kలో మనకి లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసారంటే 20 మెగాపిక్సెల్ ఫోటోస్ వచ్చి తీస్తుంది. అది కాకుండా 30% బ్యాటరీ లైఫ్ వచ్చి ఎక్కువ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. తర్వాత రిమూవబుల్ లెన్స్ వచ్చి ఇస్తున్నారు. ప్లస్ హైపర్ స్మూత్ 3.0. సో మనకి చాలా స్మూత్గా ఉంటుందని చెప్పి GoPro వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అది కాకుండా ఎక్స్ట్రాగా మాడ్స్ వచ్చి అమ్ముతామని చెప్పి చెప్తున్నారు. సో మాడ్స్ వచ్చి మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ప్రైసింగ్ చూసారంటే మనకి 49,000 రూపీస్ ఫైనల్ చేస్తున్నారు. సో నాకు తెలిసి GoPro లాంచ్ చేసిన దాంట్లోనే కాస్ట్లీయెస్ట్ అంటే ఇదే అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే గూగుల్ డియో స్క్రీన్ షేరింగ్ ఫీచర్. సో గూగుల్ డియో వచ్చి ఒక చాలా ఫేవరెట్ అయిన ఒక వీడియో కాల్ అప్లికేషన్ నాకు చెప్పొచ్చు. సో గూగుల్ డియోలో వచ్చారంటే ఇప్పుడు స్క్రీన్ షేరింగ్ ఫీచర్ వచ్చి తెచ్చారు. సో ఈ స్క్రీన్ షేరింగ్ ఫీచర్ వచ్చి ఆల్రెడీ మనకు వచ్చి ఉండింది. బట్ స్క్రీన్ షేరింగ్ ఫీచర్ వచ్చి మనకి ఎందుకో తెలియలేదు, రిమూవ్ వచ్చి చేస్తారు. దాని తర్వాత ఇప్పుడు చూసారంటే మళ్ళీ ఆ స్క్రీన్ షేరింగ్ ఫీచర్ వచ్చి యాడ్ చేస్తారు. సో మీరు వీడియో కాల్ మాట్లాడి మీ ఫోన్ ఏమైనా ఫోటోస్ వీడియోస్ ఏమైనా చూపించాలంటే టక్కున వచ్చి మీరు స్క్రీన్ షేరింగ్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఒక మంచి ఫీచర్. ఈ ఫీచర్ వచ్చి మనకి వాట్సాప్ లో కూడా తెస్తే బాగుంటుంది. ఫైనల్ అయిన న్యూస్ చూసారంటే సోనీ PlayStation 5. సో సోనీ PlayStation 5 చాలా హైప్ తర్వాత మనకి లాంచ్ అయింది. ప్రైసింగ్ వచ్చి US ప్రైసింగ్, UK ప్రైసింగ్, యూరోప్ ప్రైసింగ్ వచ్చి మనకి చెప్పారు. ఇంకా చూసారంటే ఇండియా ప్రైసింగ్, ఇండియా లాంచ్ ఉండే ఎప్పుడు చెప్పలేదు. బట్ యూఎస్కి ఇండియన్ ప్రైసింగ్ చూసారంటే అంత డిఫరెన్స్ వచ్చి ఉండదు ఎప్పుడు PlayStation ప్రైసెస్ లో వచ్చి. ఇప్పుడు చూసారంటే US లో వచ్చి మనకి నార్మల్ ఎడిషన్ వచ్చి $499. అది వచ్చి మీరు ఇండియా కన్వర్ట్ చేస్తే ఒక 36,800 అవుతుంది. నెక్స్ట్ చూసారంటే మనకి డిజిటల్ ఎడిషన్. సో డిజిటల్ ఎడిషన్ CD ఉండదని చెప్పి మనకు తెలుసు. సో దీంట్లో చూసారంటే మనకి $399. దాంట్లో క్యాచ్ ఏం చూసారంటే మీరు అన్ని చూసారంటే క్లౌడ్ లోంచే
కొనుక్కోవాలి. సో $399 వచ్చి మీరు కన్వర్ట్ చేస్తే ఒక 29,400 వచ్చి వస్తుంది. అది కాకుండా ఒక సూపర్ అయిన విషయం ఏంటంటే 90% బ్యాక్వర్డ్ కాంపాక్టబిలిటీ ఉందని చెప్పారు. సో బ్యాక్వర్డ్ కాంపాక్టబిలిటీ ఎంత సూపర్ అయిన విషయం అడిగారంటే PlayStation 4లో ఉండే అన్ని గేమ్స్ వచ్చి మీరు PlayStation 5లో ఆడుకోవచ్చు. సో ఫస్ట్ చూసారంటే PlayStation 5 గేమ్స్ వచ్చి చాలా కాస్ట్లీగా ఉంటుంది. బట్ PlayStation 4లో చూసారంటే ఇప్పుడంతా మీకు సెకండ్ హ్యాండ్లో గేమ్స్ వచ్చి ₹400 ₹500 కి చాలా మంచి గేమ్స్ వచ్చి దొరుకుతుంది. సో ఆ గేమ్స్ అంతా మీరు PlayStation 5లో ఆడుకోవచ్చు. అది కాకుండా చూసారంటే ఇప్పుడు మనకి US లో ప్రీ ఆర్డర్స్ వచ్చి స్టార్ట్ చేస్తారు. బట్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ చూసారంటే November 19 తర్వాత మనకి షిప్ అవుతుందని చెప్తున్నారు. సో November 19 తర్వాత ఇండియాలో కూడా లాంచ్ అవడానికి చాలా ఛాన్సెస్ వచ్చింది. ప్రైసింగ్ చూసారంటే మనకి అదే 36,000 ఒక 30,000 వచ్చి మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ ప్రైసింగ్ లాంచ్ అయితే కూడా నాకు తెలిసి ఒక సూపర్ అయిన ప్రైసింగ్ అని చెప్పి చెప్పాల్సిందే. సో ఈ వీడియోకి ఇంత వీడియో ఇస్తే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయండి, క్వశ్చన్ కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.